హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అప్పు టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే, సో ఇక్కడ కెనాల్ దగ్గర వాటర్ అయితే బాగా వస్తున్నాయి మా ఇంటి దగ్గర. ఒకసారి అయితే చూద్దామని పోయినాం. అక్కడ పోయేసరికి ఏంటంటే ఫిష్ ఇట్లా పైనుండే చిన్న చిన్నవి ఇట్లా మన కళ్ళకి కనిపిస్తున్నాయి. అసలు అట్లా రేర్గా కనిపిస్తాయి కదా. సో ఇట్లా ఈ సీజన్ అప్పుడు మనం ఇట్లాంటివి చూస్తాం. కెనాల దగ్గర కానీ, వాగుల దగ్గర కానీ, చిన్న చిన్న గుంటల దగ్గర కానీ అట్లా చూస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే అవి మాకు కనిపించినాయి. సో ఇక్కడ ఇంటి ముంగట బాబాయ్ వాళ్ళైతే మరి పడదామా, పట్టుకుందామా, వండుకుందామా అని అన్నారు. సో పోనైతే పోయినాం. ఫుల్ హ్యాపీ అనిపించింది. అవి ఇట్లా మంచిగా చెంగున దుంకుతున్నాయి. మామూలుగా మనం మార్కెట్లలో అట్లా చూసినా కానీ కొంచెం ప్రాణాలు పోయినాయో అటో ఇటో కొట్టుకునే చూస్తాం కదా. కాకపోతే అంతా చూడండి ఎట్లా దుంకుతున్నాయి. మొత్తం ఎట్లా ఒక ఈగలు లెక్కనే అటు ఇటు ఈగలు కదా, మనం అటు ఇటు కొట్లాడితే ఎట్లా కనిపిస్తాయో అట్లా కనిపిస్తున్నాయి కదా. చూడండి మీకు చూపిస్తా. చూడండి ఎంత మంచిగా ఎగురుతున్నాయి. ఫుల్ అసలు ఒక కొన్ని వేల సంఖ్యల్లో అట్లా దుంకుతున్నాయి అన్నమాట. అవైతే చూడండి. అటో ఇటో కొన్ని అయితే పడుతుర్రు చూడండి. బాబాయ్ అన్నాను కదా. సో ఇతనే అన్నమాట బాబాయ్. ఒక గంప ఫస్ట్ అయితే ఒక గంపతోటి ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లా అంటుర్రు, పట్టడానికైతే ట్రై చేస్తుర్రు. అట్లా కొన్ని పట్టిర్రు. తర్వాత ఒక చున్ను ఉంటుంది కదా, వాళ్ళ అంటే మామూలుగా ఇట్లా చేపలు పట్టే వాళ్ళ దగ్గర అయితే వాళ్ళు అట్లా ఉంటాయి కదా. సో వాళ్ళైతే ఈజీగా పట్టేస్తారు ఇవి. ఇక అటో ఇటో తిప్పలు పడుకుంటానైతే ఇవన్నీ అయితే పడుతుంది. మేమైతే వాటి అవి ఇట్లా దుంకుతున్నాయంట. మా బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నమ్మా ఇట్లా అంటున్నాయి అని చెప్పేసి. సో అవన్నీ అయితే తీసుకొని అయితే ఒక కవర్లోనైతే వేస్తున్నాం మేము. టచ్ చేస్తే భలే అనిపిస్తుంది. వాటి మొత్తం ఇట్లా స్మూత్గా ఉంటాయి కాబట్టి మొత్తం జారిపోతున్నాయి. సో చూడండి ఎంత పెద్దగా వస్తుందో. ఫస్ట్ అయితే భయమైంది ఆ సౌండ్కి. ఇందాక మీరు విన్నారు కదా సౌండ్ అయితే ఎట్లా వస్తుంది. చిన్న పిల్లల్ని పట్టుకొని ఓడు కూడా ఇబ్బందే. అంటే ఇట్లా రోడ్డే ఉంటుంది అన్నమాట. అక్కడ రోడ్ మీద అయితే మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళైతే పడతారు. చూడండి ఎంత మంచి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అంటే ఇట్లా కవర్లో అయితే వేసాను. భలే హ్యాపీ అనిపించింది అక్కడికి పోతే. అసలు పట్టేటప్పుడు అయితే ఎవరైనా చూస్తే ఎట్లుంటుంది అట్లా ఎట్లా అని కూడా కొంచెం భయం అయింది. పట్టడం అయిపోయింది. ఇంటికి అయినాక చాలా పాకిలు అయితే అర్ధ కిలో అయితే అనేది అంటారు. పడుతావు నాని అటు. వాటర్ నీళ్ళ ప్రవాహం అయితే బాగా ఉంది. ఇటు సైడ్ నుంచి వాటర్ అటు వస్తున్నాయి అన్నమాట. మధ్యలో రోడ్డు ఉంది. కింద నుండి ఇక మధ్యలో రోడ్డు ఉంది కదా, రోడ్డు కిందకి వెళ్ళి అయితే నీళ్ళు పోతున్నాయి. వాటర్ ప్రవాహం అయితే బాగా వస్తుంది. సౌండ్ కూడా ఫుల్ వస్తుంది. మేమైతే అవి పడుతుర్రు కదా వాళ్ళు. సడన్గా పాములు నీరుగట్టలు అట్లా ఉంటాయి కదా, ఒక్కవేళ వస్తే ఇంకేముంది తట్టక్కడ పారేసి పరుగు అంతే. ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.